ఆ కాంట్రాక్టర్ వాడుకుంటారా, లేకపోతే మాకు కావాల్సింది ఈ కాంట్రాక్ట్ తీసుకొస్తారని కాదు. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎవరితోనైనా సరే మాకు త్వరితగతిన పనులు ప్రారంభించి ఈ రోజు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కుటుంబాలందరికీ మనం అండగా ఉండాలి. వాళ్ళకు కూడా ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా త్వరితగతిన రోజులు ఫినిష్ చేసినట్టయితే ఎంతో మంది అభాగ్యులు పిల్లలు, చదువుకునే పిల్లలకు, కాలేజీకి వెళ్లే పిల్లలకు, తర్వాత వ్యవసాయ కూలీలకు అందరికి కూడా మేలు జరుగుతుంది. కాబట్టి మేము కూడా మీ మీద గౌరవం ఉన్నది. మాకు వ్యక్తిగత కారణాలు ఏమి లేవు మిమ్మల్ని దూషించడానికి. కేవలం ప్రజా సమస్యల మీదనే మేము మాట్లాడుతున్నాము. ఈరోజు మొదలు పెట్టిండు, ఏదైనా మాట్లాడగానే మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నామని. మేము ఒకటే చెప్తున్నాం, మీకు నిజంగా ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నట్టుంటే, ప్రజాక్షేత్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుంటే మీరు జనాలలోకి వచ్చి ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల యొక్క విన్నపాలను వినండి. నిజంగా కూడా మీరు ప్రజాపాలన అంటున్నారు, ప్రజా సమస్యల మీద పనిచేస్తామని అంటున్నారు. మీరు అలా చేసేటోళ్ళైతే ఒక్కసారి ఈ శిబిరాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి సాధక బాధకాలు తెలుసుకోండి. తప్పకుండా మీకే కన్విప్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హంగులు ఆర్భాటాలు మనకు అవసరం లేదు. ఈరోజు ఎక్కడ చూసినా మొన్నటికి మొన్న మీరు పెట్టినటువంటి ఫ్లెక్సీల వల్ల 2 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. అంటే హంగులు ఆర్భాటాలు మనకు అవసరం లేదు. దయచేసి ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ మీరు సాల్వ్ చేసి ప్రజలకు అండగా ఉండాలని, ఎక్కడైతే మనం హామీలు ఇచ్చినామో హామీలను త్వరితగతిన నెరవేర్చాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని నిలదీస్తున్నాం. మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేయాలనుకుంటున్నాం. అయ్యా ఎమ్మెల్యే గారు, మొన్నటికి మొన్న మీరు చర్చికి 29 కోట్లు ఇచ్చిండ్రు అని చెప్పి మేము గుర్తు చేసినప్పుడు, అదేవిధంగా ఏడపాయల వనదుర్గ మాతకు రూపాయి ఇవ్వలేదని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి మేము గుర్తు చేసినాం. దానివల్లనే 25వ తారీఖు ఎమ్మెల్యే గారు మీ ముఖ్యమంత్రి గారు వస్తే 24వ తారీఖు రోజు పంచాయతీరాజ్ నుంచి 32 కోట్ల చిల్లర నిధులు మీరు మంజూరు చేసిండ్రు. అది మీకు ఏడపాయల వనదుర్గా మాతకు ఎండోన్మెంట్ నుంచి వచ్చిన పైసలు కావు మీరు ఇచ్చింది. అది కేవలంగా పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి రోడ్డు డెవలప్మెంట్ కి ఇచ్చినటువంటి పనులు. అదేవిధంగా ఈరోజు మేము అడుగుతున్నాం, దాన్ని ఎందుకు తీయాల్సి వచ్చిందో. అక్కడ మేము కొత్తగా తీసుకొచ్చిన పనులు, డబ్బులు తీసుకొచ్చినాం, నిధులు తీసుకొచ్చినాం, రోడ్ వేస్తాం, సెంట్రల్ లైటింగ్ పెడతామని అంటున్నారు. మరి ఇది గుర్తుకు రావాలి.